హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాణి. ఈరోజు మళ్ళీ మీ అందరి ముందుకి రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, చూసే ఉంటారు గతంలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. ఎప్పుడు వస్తుంది అనేది కూడా అది సెకండరీ. అంటే 1 వీక్ లో రావచ్చు, ఈ మంత్ లో కూడా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే మాత్రం మనకి 15th జూలై తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఒక ప్రతిపాదిత సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఏపీపీఎస్సీ వారి యొక్క వెబ్సైట్ లో. అయితే ఇక్కడ మీ ముందుకు నేను ఈ రోజు ఎందుకు ఈ క్లాస్ చెప్పడానికి వచ్చానంటే, ఇక్కడ మనకి ప్రధానంగా చూడండి, ఏదైతే మనకి సిలబస్ ఉందో 2019 సిలబస్ కి ఇప్పుడు ప్రెసెంట్ 2025 సిలబస్ కి తేడాలు చాలా ఉన్నాయి, గమనించగలరు. అయితే సిలబస్ లో తేడాలు గమనించండి అని చెప్పేసి ఎందుకన్నామంటే, చాలా మంది సిలబస్ అనేది సరిగ్గా తెలుసుకోకపోవడం వలన కొన్ని మార్క్స్ లెస్ అవుతూ ఉంటారు. అందుకే మనం అందరూ కూడా అంటూ ఉంటారు సిలబస్ పట్టు జాబ్ కొట్టు అని చెప్పేసి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కొద్దిగా ముందుగా వెళ్ళాలి. అయితే మనం టాపిక్ వెళ్దాం. జస్ట్ మనకి సిలబస్ ఏంటంటే చూసుకున్నట్లయితే 2019 లో ఏ విధంగా ఉంది, అదే విధంగా మనకి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది చూసుకున్నట్లయితే సేమ్ సినారియో అండి. ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి కింద జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్. ఇది ఎస్ఎస్టి స్టాండర్డ్ అనమాట. ఎస్ఎస్సి స్టాండర్డ్ మీద ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్ ద సేమ్ వే ఈ సంవత్సరం కూడా అదే సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ అండి, 75 మార్క్స్ కి 75 మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఫారెస్ట్ చూసుకున్నట్లయితే 75 మార్క్స్ కి ఇప్పుడు కూడా మనకి 75 మార్క్స్ కి ఇవ్వడం జరిగింది. సేమ్ డ్యూరేషన్ ఆఫ్ టైం 150 మినిట్స్ అండ్ మాక్సిమం మార్క్స్ ఆల్సో 150 మినిట్స్. ఓకే, ఇక్కడ మనకి జీవో నెంబర్ తెలిసిందే 235 ప్రకారం ఏంటి 1/3 ఆఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది అంతా కూడా మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటి అనుకున్నట్లయితే, ఇందులో మనకి సిలబస్ అనేది చూసినట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేసి అన్నాం. జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ as may be expected of a well educated person who has not made a special study of any scientific discipline అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సేమ్ ఇందులో కూడా అలానే ఇచ్చారు. ఓకే, దిస్ వన్ కరెక్ట్. అదే విధంగా కరెంట్ ఈవెంట్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇవ్వడం జరిగింది. చూసుకోండి, 2019 సిలబస్ లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఏపీ, అదే విధంగా నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి, అంతర్జాతీయ సంబంధాల గురించి మనకు అంతగా పట్టించుకోనవసరం లేదు. ఓకే, ఇది విషయం. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఇండియా, సేమ్ సిలబస్, ఇక్కడ సేమ్ సిలబస్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇలాగనే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మనకి ఏపీ హిస్టరీలో చాలా వరకు మార్క్స్ కూడా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ లో రావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకస్డ్ అండ్ ఏపీ అని ఇవ్వడం జరిగింది. ఈ వరల్డ్ జాగ్రఫీ అనేటువంటి వాటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఓన్లీ ఇండియన్ అదే విధంగా ఏపీ రెండే. నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి రెండు ఒకేలా ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత మనకి ఇందులో చూడండి ఒకసారి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇంటర్ఫరెన్స్. సేమ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇంటర్ఫరెన్స్ అనేది ఉంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఇది సిబిఎస్ఈ పబ్లికేషన్స్ అండి. సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా మనకి అనేది బిట్స్ క్రియేట్ చేస్తారు. ఇదే విధంగా ఇక్కడ మాత్రం సిబిఎస్ఈ అని రాయలేదు. చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎనీహౌ మనం సిబిఎస్ఈనే కొద్దిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఓల్డ్ సిలబస్ చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఎవరైతే పేపర్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు ఈ ఓల్డ్ సిలబస్ చూపించేటప్పటికి ఈ సిబిఎస్ఈ పబ్లికేషన్స్ అనేది చూస్తారు వాళ్ళు. అలా చూసినప్పుడు మనం ఇక్కడ కంపల్సరీగా దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూస్తుంది సేమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ
profile of India or state of AP. Next, earthquakes, cyclones, tsunami, floods, drought, causes and effects, man-made disasters, preventive strategies, mitigation strategies and measures. ఇలాంటివన్నీ కూడా మనకి సేమ్ ఇందులో కూడా సేమ్ టు సేమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనకు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాలి ఏంటి అంటే చాలా వరకు కూడా మ్యాథమెటిక్స్ లో ఒక 40% వరకు సిలబస్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది న్యూ సిలబస్ లో. ఏంటండి రెడ్యూస్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ సేమ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, మ్యాథ్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్. ఓకే, స్టాండర్డ్ ఎస్ఎస్సి అన్నారు కదా అని చెప్పేసి అదే స్టాండర్డ్ మీద ఉన్నాం కాదండి. క్వశ్చన్ ఆ యొక్క ఏదైతే ఉందో అర్థమెటిక్ దీంట్లో జామెట్రీ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంతవరకనే వెళ్ళొచ్చు. ఓకే, ఇది అయితే మనకి ఇక్కడ అర్థమెటిక్ అని ఉంది. సేమ్ అర్థమెటిక్ లో కూడా ఇదే ఎక్కడైతే మొత్తం అంతా కూడా కలిపిపోవడం జరిగింది. ఇక్కడ పాయింట్ వైజ్ ఏబిసిడిఎఫ్జి వరకు ఈఎఫ్ వరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 6 వరకు కూడా ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి, నెంబర్ సిస్టమ్, నేచురల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేటర్స్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిపుల్ సేమ్ ఇలాగే ఉంది, రెండు ఒకలాగే. ఓకే, లాగరిథమిక్ టేబుల్స్ కూడా. తర్వాత ఆల్జీబ్రా ఇక్కడ ఉంది మనకి. ఆల్జీబ్రా అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆల్జీబ్రా ఏదైతే ఉందో ఆల్జీబ్రా మనకి ఇవ్వడం జరిగింది గతంలో సిలబస్ లో. కానీ ఇప్పుడు ఈ సిలబస్ లో మాత్రం ఆల్జీబ్రా అనేది లేదు. అసలు ఆల్జీబ్రా అనేది మొత్తం దీన్ని తీసి పడేశారండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. దెన్ ట్రిగ్నోమెట్రీ అనేది 2019 లో ఉండేది. ఓకే, దీన్ని కూడా అవాయిడ్ చేయడం జరిగింది. దీన్ని కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ జామెట్రీ మనకి సేమ్ ఇప్పుడు ఉండేటువంటి జామెట్రీ ఏదైతే ఉందో అప్పుడు అదే జామెట్రీ ఉండేది. సేమ్ లైన్స్ అండ్ యాంగిల్స్ అని, ప్లేన్ ఫిగర్స్ అని ఇలా సేమ్ థియరమ్స్ ఏవైతే ఉంటాయో అవే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇక మెన్సురేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మెన్సురేషన్ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాథ్స్ లో ఇది కంప్లీట్ గా ఈ మెన్సురేషన్ ఏం చేశారండి కంప్లీట్ గా అవాయిడ్ చేయడం జరిగింది. దీన్ని కూడా మెన్సురేషన్ కూడా ఇప్పుడు తీసివేయడం జరిగింది అనమాట. ఇది చూడండి. దీని తర్వాత స్టాటిస్టిక్స్ అండి. గతంలో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఉంది. సేమ్ ఇప్పుడు కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ ని పెట్టడం జరిగింది. స్టాటిస్టిక్స్ ని ఉంచడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్ గా ఒకసారి చూడండి. స్టాటిస్టిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు సర్వీస్ లోకి మనం వెళ్ళిన తర్వాత కూడా స్టాటిస్టిక్స్ అనేది కొన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత మార్పులు చేశారో, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనే దాన్ని బట్టి ఇప్పుడు మనకి కరెంట్ సినారియో బట్టి మనం చూసారు. ఓకే, చాలా బాగా అంటే ఫారెస్ట్రీలో మనకి ఏ విభాగాలు మనం వర్క్ చేస్తామో ఆ విభాగాలు సరిపోతే తగ్గ సిలబస్ ని క్రోడీకరించుకుని రావడం జరిగింది అనమాట. ఇది మనకి జనరల్ స్టడీస్ వరకు మాత్రం మీకు అందించడం జరిగింది. తర్వాత సెకండ్ పార్ట్ లో మనం జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో వాటిలో ఎంత వరకు ఎలిమినేట్ చేశారు సిలబస్ ని అనేటువంటి దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ కూడా ఈ యొక్క వీడియోస్ ని చూస్తున్నారు చాలా వేళల్లో, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సహకరించండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని మీకు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.